బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో కాస్త డిఫరెంట్ గా కామనర్స్ ని కూడా తీసుకున్నారు. సెలబ్రిటీల విషయానికి వస్తే ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి కూడా పాల్గొన్నారు. అయితే ఎన్నాళ్ళు సీరియల్లో పార్వతిగా అందరికీ తెలుసు, కానీ రియల్ లైఫ్ లో తాను ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ అయితే తనుజ బిగ్ బాస్ హౌస్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనుజ కూడా తన ఆటతో అదరగొట్టింది. ఈ సమయంలో ఆమె ఎలా ఇండస్ట్రీకి వచ్చింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే టాక్ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా తనుజ రియల్ స్టోరీలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. తనుజ గౌడ అసలు పేరు తనుజ పుట్టస్వామి. హీరోయిన్ కటౌట్ కు ఏ మాత్రం తీసుకుని ఈ బ్యూటీ 1992 మార్చ్ 5న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. ఈమెకు ఇద్దరు సిస్టర్స్. ఇంట్లో తనుజానే పెద్ద కూతురు. ఈమె స్కూలింగ్ అంతా కూడా బెంగళూరులోనే సాగింది. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తనుజకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. కానీ తనుజ తండ్రి మాత్రం ఆమెను టీచర్ గా చూడాలని కోరుకున్నారట. అందుకు కారణం ఆయన మేనల్లుడు టీచర్ కావడంతో తనుజాని కూడా టీచర్ చేయాలనే కోరిక ఉండేది. కానీ తనుజ మాత్రం నటనకి ప్రాధాన్యత ఇచ్చింది. కాలేజ్ డేస్ లో హీరోయిన్ గా అవకాశం రావడంతో కన్నడ హారర్ సినిమా 6-5 = 2 ద్వారా సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో చిత్రం కాదు ఇది నిజం అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఇక తర్వాత దండే బాయ్స్ అనే సినిమాలో కూడా కనిపించింది. ఇలా మొత్తం 5 సినిమాల్లో తనుజ నటించింది. ఈ సినిమాలు అంతగా ఆడకపోవడంతో బుల్లితెరపై తనుజ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అలాగే తెలుగు బుల్లితెర వైపు తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మొదట తెలుగులో అందాల రాక్షసి సీరియల్లో నటించింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సీరియల్లో తనుజ నటించిన పార్వతి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఒక్కసారిగా తనుజ చాలా పాపులర్ అయ్యింది. అదే సమయంలో ముద్దమందారం ఫేమ్ పవన్ సాయి, తనుజ కలిసి చాలా రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసిన కొంతమంది రిలేషన్ లో ఉన్నారని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే అప్పటికే పవన్ సాయికి ఎయిర్ హోస్టెస్ అయిన మధుమతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాడు. తనుజ దగ్గర కూడా తనకు పెళ్లి అయినట్లు చెప్పలేదట. మరోవైపు పవన్ సాయి తనుజ పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించడంతో పవన్ సాయికి అతని భార్యకు గొడవలు కూడా వచ్చి అది విడాకుల దాకా కూడా దారితీసిందట. అయితే మరోవైపు తన పెళ్లి విషయం పవన్ సాయి చెప్పలేదని తనుజ సైతం హర్ట్ అయ్యి తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. అక్కడ తనుజ, శివ, మనుషుల శక్తి సీరియల్స్ నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీ అంటేనే పోటీ ప్రపంచం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకు నచ్చినప్పుడు పని చేస్తామంటే ఛాన్సులు రావు. తనుజకు కూడా అదే జరిగింది. ముద్దమందారం ద్వారా మంచి ఫేమ్ వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగులో వరుసగా సీరియల్స్ చేయకుండా తమిళంలోకి వెళ్ళింది. అక్కడ ఒక్క సీరియల్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాలు చేసినా అనుకున్నంత ఫేమ్ రాలేదు. దీంతో తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన తెలుగులోకే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో జీ తెలుగులో వచ్చిన డాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్లీ జనాలు తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. ఆ తర్వాత కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా తనుజ పాల్గొంది. అదే సమయంలో బిగ్ బాస్ 9 నుంచి ఆఫర్ వచ్చింది. ఇక రోజుకి 25,000 రూపాయల రెమ్యునరేషన్ తో హౌస్ లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైనే తాను ఫ్యామిలీ గర్ల్, ఓవర్ థింకర్, సెన్సిటివ్, మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, మంచి వంట చేస్తాను, అమాయకురాలిని, అనుకున్న దాన్ని వదలని వ్యక్తిని అని చెప్పింది. తనుజ హౌస్ లోకి వెళ్లిన తర్వాత కూడా తన ఆట తీరుతో అందరినీ అలరించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తనుజ విన్నర్ అవుతుందని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ పవన్ విన్నర్ అయ్యాడు. తనుజ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.